Welcome to Digital World Anil Tech Guru. You can learn simple ICT tools and techniques. Student can get latest educational information and biology related issues. Please like and subscribe Anil Tech Guru. Click on bell icon, don't miss videos. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. లిప్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మొదట అబ్జర్వర్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ నందు మొదట అబ్జర్వర్ తన యొక్క పేరును నమోదు చేయాలి. అబ్జర్వర్కి సంబంధించినటువంటి డిజిగ్నేషన్ ఏదైతే ఉందో ఆ డిజిగ్నేషన్ ఇక్కడ నమోదు చేసుకోవాలి. తర్వాత జెండర్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటివి మనము ఇక్కడ ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ను కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యంగా అబ్జర్వర్స్ గుర్తుంచుకోవాల్సింది మన జనరల్ ఈమెయిల్ ఐడి కాకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈమెయిల్ ఐడిని మనము ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అదే మనకు యూజర్ నేమ్గా వర్తిస్తుంది. మరి ఆ ఈమెయిల్ ఐడిని ఎలా ఇవ్వాలి అన్నట్టయితే మనకు నచ్చినటువంటి పేరు కావచ్చు ఏదైనా కానీ. సో దాన్ని ఫాలోడ్ బై @lip.com. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా ఇక్కడ మన ఉన్నటువంటి నా జనరల్ ఈమెయిల్ ఐడీస్ కాకుండా అనిల్ @lip.com అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మాత్రమే మన ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన యొక్క యూజర్ నేమ్గా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అబ్జర్వర్స్ అందరూ ఇది గుర్తులో ఉంచుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు. సో వెంటనే సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మొదట మన పేరు ఇస్తాం, డిజిగ్నేషన్ ఇస్తాం, జెండర్ని ఫిలప్ చేస్తాం, మొబైల్ నెంబర్ని ఇస్తాం, మన ఈమెయిల్ ఐడిని మనకు నచ్చినటువంటి యూజర్ ఐడి @lip.com అని ఇస్తాం. పాస్వర్డ్ కన్ఫర్మేషను పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అనేటువంటి ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఒకసారి అబ్జర్వర్స్ తమ యొక్క లాగిన్లోకి ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా చూద్దాం. ఇందాక మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో అది యూజర్ నేమ్ గాను, తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇచ్చి సైన్ అప్ అని క్రియేట్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ డిస్ప్లే కావడం జరుగుతుంది. డాష్ బోర్డ్ అని రైట్ కార్నర్లో ఉన్నటువంటి టాప్లో 3 లైన్స్ ఉన్నటువంటి వాటిని మనం క్లిక్ చేసినట్టయితే మనం గమనించవచ్చు. సో రైట్ కార్నర్లో ఉన్నటువంటి 3 లైన్స్ని మనం టచ్ చేసినట్టయితే మనకి ఇక్కడ హెడ్ మాస్టర్, స్కూల్ కాంప్లెక్స్, క్లాస్ రూమ్ అనేటివి రావడం జరుగుతాయి. సో మరి టీచర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు 6, 7, 8 తరగతులు బోధించే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మరి ఇందుకోసం మన ఇచ్చినటువంటి టీచర్ రిజిస్ట్రేషన్ లింక్ నందు మొదట ఉపాధ్యాయుడి యొక్క పేరు, తర్వాత డిజిగ్నేషన్ ఇవ్వాలి, తర్వాత జెండర్ అనేది ఫిలప్ చేస్తాం, మొబైల్ నెంబర్ యాజ్ యూజువల్గా ఇందాక ఏ విధంగా అయితే అబ్జర్వర్కు చెప్పామో అదేవిధంగా ఈమెయిల్ ఐడిని మన యూజర్ ఐడి @lip.com. సో యూజర్ ఐడి అన్నట్టయితే మన పేరు కావచ్చు లేదా మనకు సంబంధించినటువంటి ఒక చిన్న టెక్స్ట్ను అక్కడ ఉంచి @lip.com అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం ఖచ్చితంగా టీచర్స్ కూడా ఇదే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈమెయిల్ ఐడి మన జనరల్ యొక్క ఈమెయిల్ ఐడి పనికిరాదు. సో ఈ విధంగా మన పేరుకు సంబంధించి కానీ లేదా మనకి ఇష్టమైనటువంటి అంశానికి సంబంధించి కానీ నేమ్ ఇస్తూ @lip.com అని ఇవ్వాలి. సో పాస్వర్డ్ గురించి మనందరికీ తెలిసిందే. పాస్వర్డ్ 8 లెటర్స్ ఉండాలి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివి ఉండాలి. సో ఈ పాస్వర్డ్ను కన్ఫర్మ్ చేస్తూ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అనేది కూడా మనం ఇక్కడ 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని. సో ఇవి ఇచ్చిన తర్వాత మనం టీచర్గా ఏ డిస్ట్రిక్ట్కు చెందినటువంటి వారం, సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అనేటువంటి దగ్గర మనం ఏ డిస్ట్రిక్ట్ చెందినటువంటి వారము ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. సో పాఠశాలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత
గ్రీన్ కలర్లో ఉన్నటువంటి సైన్ అప్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇంతటితో టీచర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి టీచరు లాగిన్ అవుతారు. వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి డాష్ బోర్డ్ నందు అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6th, 7th, 8thలో ఏ క్లాస్ అయితే డీల్ చేస్తున్నారో ఆ క్లాసు, దానికి సంబంధించినటువంటి ఆ క్లాస్లో మనం డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్టును చెక్ బాక్స్ నందు క్లిక్ చేసుకొని డౌన్లో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది టీచర్కు సింపుల్గా ఉంటుంది. టీచర్ ప్రాసెస్ అనేది ఒకసారి మాత్రమే చేసేసుకుంటాం. టీచర్ రిజిస్ట్రేషన్ అనేది తర్వాత లాగిన్ అయ్యి మనం బోధిస్తున్నటువంటి తరగతులను తర్వాత ఆ తరగతికి సంబంధించినటువంటి సబ్జెక్టును మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం వరకే టీచర్ యొక్క బాధ్యత. మరి ఈ విధమైనటువంటి విద్యా విషయక అంశాలు తెలుసుకోవడానికి మన అనిల్ టెక్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంశాలు లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి మరిన్ని సమాచారాల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం.